సింపుల్ ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. చేప ముక్కల్లో ఉప్పు పసుపు వేసుకొని నీట్గా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక ప్లేట్ తీసుకుని అందులో సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, కొంచెం ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఇవన్నీ చేత్తో నీట్గా కలిపేసుకోవాలి. అలాగే చేప ముక్కలు కూడా మధ్య ఉంటాయి కదా, మధ్య పీసెస్ తీసుకుని సన్నగా కట్ చేయించుకుంటే మంచిది. ఈ స్పైసెస్ అన్నీ బాగా పడతాయి. ఈ ఫిష్ పీసెస్కి మసాలా అంతా అన్ని వైపులా పట్టేలాగా చూడాలి. చేత్తోనే మిక్స్ చేసుకోవాలి. ఒక 2 hours అట్లా మ్యారినేట్ చేసేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకుని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఫిష్ పీసెస్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అలాగే మిగిలిన మసాలా ఉంటుంది కదా, అది కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఇదంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి, లేదు అంటే అడుగున అంటుతుంది. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ సైడ్ కూడా ఫ్లిప్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. అట్లా తిప్పే అప్పుడు కూడా జాగ్రత్తగా తిప్పాలి, లేదు అంటే ఫిష్ పీసెస్ బ్రేక్ అయిపోతాయి. అట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.